నేను ఒక్కటే చెప్తాను అబ్బా, లైఫ్లో సక్సెస్ అనేది అదొక మార్క్ కాదు. సక్సెస్ అనేది జస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో సక్సెస్ అని ఎప్పుడూ మనము అనుకోవద్దు. సో సక్సెస్ అంటే ఏంది? నేను మిమ్మల్ని అడిగితే ఏం చెప్పగలుగుతారు చెప్పండి? అంటే ఒక ఇల్లు కట్టాను, లేదంటే ఒక జాబ్ తెచ్చుకున్నాను, లేదంటే అవన్నీ జస్ట్ ఓన్లీ థింగ్స్ అబ్బా. అవి పర్మనెంట్ ఉంటాయి ఉండవు, అది కాదు అసలు. అది ఏది ఉండదు. ఈ వరల్డ్లో మనకి ఏది పర్మనెంట్ కాదు. సో మనం సక్సెస్ అనుకున్నది ఏది, అది అస్సలు అన్సక్సెస్ అనమాట కంప్లీట్గా. సక్సెస్ అనేది ఏది లేదు ఈ ప్రపంచంలో. సక్సెస్ అనేదే లేదు. ఒక మనిషి కానీ లేదంటే ఏదైనా సరే ఒకటి సక్సెస్ అయినామంటే దానికి అస్సలు మీనింగ్ లేదు. నన్ను అడిగితే మాత్రం వాటన్నిటిని ఎక్స్పీరియన్సెస్ కింద కన్సిడర్ చేసుకోవడమే బెస్ట్ అనుకుంటాను. నా లైఫ్లో నేను చెప్తున్నాను. ట్రావెలింగ్ చేసేవాళ్ళు చాలా డిఫరెంట్ అబ్బా. ఒక్కొక్కరి ట్రావెలింగ్ ప్యాటర్న్ ఒక్కొక్కలా ఉంటుంది. సో చూడండి, ఒకసారి ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే చూస్తుంటే కొంతమంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కోసమో లేకపోతే పోస్ట్ల కోసమో అక్కడికి వెళ్ళేసి వచ్చామా, ఫొటోస్ దిగామా, స్టోరీస్ పెట్టుకున్నామా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసామా అన్నట్టుగా ఒక ట్రావెలింగ్ ఉంటుంది. ఇంకో గ్రూప్ ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎవరితో సంబంధం లేకుండా నేచర్ని కంప్లీట్గా ఒక ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడమా, లేదంటే ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడమా, ప్రాపర్గా ట్రాన్స్లో ఉండిపోతారు అనమాట. నేచర్ ట్రాన్స్లో. నేచర్ని లవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది ఒక వే ఉంటుంది. సో అదొక గ్రూప్ ఆఫ్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కంప్లీట్గా చూసుకున్నట్టే కొంతమంది ఉంటారు మనుషుల్ని, కొత్త వాళ్ళని కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి. సో డిఫరెంట్ వేస్ ఉంటాయి. ట్రావెలింగ్ అంటే ఇది ఒక్కటే కాదు, జస్ట్ ఓన్లీ వెళ్ళేసి రావడం అనేది కాదు. చాలామంది జస్ట్ తెలియదు, వాళ్ళు వెళ్తారు వస్తారు అంతే తప్ప ఏం చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయరు యాక్చువల్గా. సో ట్రావెలింగ్లో చాలా జరుగుతాయి. వాటి మొత్తం నువ్వు ఒక్కసారి కాన్షియస్గా ఆలోచన చేస్తే నువ్వు ఏం నేర్చుకున్నావు ట్రావెలింగ్ వల్ల అనేది నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఒక్కసారి నీ పాత ఏంటో నువ్వు చూస్ చేసుకో. నువ్వు చేసే ట్రావెలింగ్లో చెప్పాను కదా, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్నా సరే నీ ఫ్యామిలీ కండిషను అన్నీ నీకు కన్వీనియంట్గా ఉన్నాయంటే మాత్రం 100% నన్ను నమ్ము. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము 4 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 5th స్టేట్లో ఉన్నాం అనమాట. సో ఇవాళ వచ్చేసి నేను కంప్లీట్గా నా ట్రావెలింగ్ గురించో లేదా ఏదో ఏం చేస్తున్నా ఏంటి అనేది సోది పక్కకు పెట్టేసేసి మీతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడదాం అనుకుంటున్నా. సో కంప్లీట్గా మాట్లాడితే ఒక్కసారి బాగుంటుంది అనిపించింది. సో అందుకోసమే జస్ట్ ఒకసారి ఇన్ఫర్మేటివ్గా మాట్లాడదాం అనుకుంటున్నా. సో అది అండ్ నా లైఫ్ సిచ్యువేషన్ కూడా ఏంటనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో అదనమాట. చలో, సో మొత్తానికైతే నేను నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. లైక్ అంటే జాబ్స్ విషయంలో కానీ, బిజినెసెస్ విషయంలో కానీ, లేకపోతే ఫ్యామిలీ విషయంలో కానీ, లేకపోతే కంప్లీట్గా అన్ని డిఫరెంట్ పాత్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకైతే. సో వాటి గురించి కూడా కొన్ని వరకు వీడియోస్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో చేసి లింక్స్ పెడతాను చూడండి ఒకసారి. నా లైఫ్లో నేను ఏమేమి చేశాను అంటే ఎన్ని జాబ్స్ చేశాను, ఎన్ని జాబ్స్ క్విట్ చేశాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఐ క్విట్ మై జాబ్ అని చెప్పేసి. సో వై ఐ క్విట్ మై జాబ్ అని చెప్పేసి ఒకటి చేశాను. సో ఈ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఒకటి చేశాను. సో డిఫరెంట్గా వీడియోస్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ ఆ వీడియోస్ కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ సో నా పర్సనల్ విషయానికి వచ్చేస్తే మాత్రం నేను ఏ డెసిషన్ తీసుకున్నా పిచ్చిగా తీసేసుకుంటాను. సో అనుకున్నట్టుగా అయిపోవాలనేది నా మ్యాడ్నెస్ అనమాట. అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా నా వల్ల నా డెసిషన్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డా నాకు అవసరం లేదనిపిస్తుంది, నాకు ఎందుకో తెలియదు అట్లా. సో అది మంచి చెడా తర్వాత విషయం. సో ఇప్పటివరకైతే నేను చేస్తూ వచ్చినాయి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్యూర్ అయినాయి. అది ఫెయిల్యూర్ అనేది సెకండరీ పార్ట్, దాన్ని పక్కకు పెట్టేసేస్తే మాత్రం నేను ఏం చేసినా ఎంత చేసినా ప్రతి దాంట్లో చాలా నేర్చుకున్నాను నేను. సో డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలనే విషయంలో దగ్గర నుంచి, ఎలా ఖర్చు పెట్టాలనే దగ్గర నుంచి, అసలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెసిషన్స్ ఎలా తీసుకోవాలనే దగ్గర నుంచి, ఎనీ డైమెన్షన్లో చూసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ నాకు వీటన్నిటిని ఒక ఎక్స్పీరియన్సెస్గానే డివైడ్ చేసి పెట్టేస్తాను నాకు. సో లైఫ్లో ఇవన్నీ కంపల్సరీ ఉండాలని అనుకుంటాను నేను. సో అది ఇఫ్ ఇన్ కేస్ మీ లైఫ్లో కూడా ఏమైనా ఉంటే వాటన్నిటిని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో మీరు చేసిన అచీవ్మెంట్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ, సో లైఫ్లో మీరు చేసిన సక్సెస్ఫుల్ స్టోరీస్ కానీ ఏవైనా సరే, సో
సో కింద మెన్షన్ చేయండి. వాటి వల్ల కొంతమందికి ఇన్స్పైర్ అయినా కూడా బాగుంటుంది. సో మీ లైఫ్ స్టోరీ కానీ చిన్నగా అర్థమయ్యేటట్టుగా ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి పెట్టేసేయండి. సో వేరే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు మీ లైఫ్ జర్నీ మొత్తాన్ని. సో ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో కూడా నేను కంప్లీట్గా ఒకటే చెప్పగలుగుతాను నేను. సో నేను ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి ఎవరైనా అడిగితే మాత్రం నా దగ్గర అస్సలు ఆన్సర్ లేదు. దీనివల్ల నేను ఎంత ప్రాఫిట్ అవుతానా ఎంత లాస్ అవుతానా అనే క్యాలిక్యులేషన్లో అయితే నేను ఏం లేను. జాబ్ వదిలేసాను లేదంటే ఏదైనా సరే వీటన్నిటిని ఎక్కడ కూడా నేను క్యాలిక్యులేషన్లో తీసుకోవట్లేదు. సో అది ఏదైనా సరే నేను స్టార్టింగ్లో January 11th స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ January 11th ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్స్పీరియన్సెస్ అనవచ్చు. సో ఈ లైఫ్లో కంప్లీట్గా ఈ జర్నీలో ఎవరెవరు కలవచ్చు, ఎవరిని కలవచ్చు, ఎవరు ఏమయ్యేది తెలియదు, ఎక్కడికి ఏం తీసుకెళ్ళిపోయేది తెలియదు. ట్రావెలింగ్ మొత్తం కంప్లీట్గా ఈ జర్నీలో ఎంతమందిని కలుస్తానో ఎంతమంది ఆ ఇంపాక్ట్ ఎక్కడి వరకు అవుతుందో కూడా తెలియదు అనమాట. సో మన జర్నీ కూడా స్టార్ట్ అయింది ఒక్క దగ్గర స్టార్ట్ అయింది. లైక్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది వచ్చేసి ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఎవ్రీ స్టేట్లో ఉన్న యూనిక్ ఫెస్టివల్స్ని కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ అది సమ్హౌ 2 ఫెస్టివల్స్ ఒకే స్టేట్లో అవ్వడము లేదంటే మళ్ళీ వెనకాలకి వెళ్ళి ముందరికి వెళ్ళడము ఇవన్నీ మనకు బడ్జెట్ వైజ్గా సెట్ అవ్వట్లేదు. కాబట్టి కంప్లీట్గా కోస్టల్లో వెళ్ళిపోదామని చెప్పేసి చేంజెస్ అయిపోయింది. సో ఇది నేను అనుకోనే లేదు అసలు యాక్చువల్గా కోస్టల్లో వెళ్తానని చెప్పేసి కూడా. సో అది డిసైడ్ అయిపోయింది. సో ఈ కోస్టల్లోంచి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ కోస్టల్లో కూడా ఇప్పుడు సమ్మర్ అనమాట ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ రాజస్థాన్ కంప్లీట్గా గుజరాత్ రాజస్థాన్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం గోవాలో ఉన్నాము. ఇప్పుడే ఫుల్ హీట్ ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏమైద్దో కూడా తెలియదు, ఎగ్జాక్ట్ డెసిషన్ ఏమైద్దో తెలియదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఉందన్నమాట ప్రతిదీ. ఆల్మోస్ట్ ఆల్ అదే చెప్తున్నాను, వీటన్నిటిని ఎక్స్పీరియన్సెస్ కిందనే డివైడ్ చేస్తాను నేను. లైక్ ఈ కంప్లీట్ ట్రావెలింగ్ వల్ల ఏం లాభం వచ్చింది ఏమొచ్చింది అనే క్యాలిక్యులేషన్లు అయితే అస్సలు లేను. సో ప్రతిదాన్ని నేను నా ఎక్స్పీరియన్సెస్ కిందనే తీసుకుంటాను. అసలు నేను ఏం చేస్తున్నా అనే క్వశ్చన్ ఒక్కసారి నీకు వచ్చిందంటే దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. సో నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఒక్కసారి వస్తుంది, 2 సార్లు వస్తాయి, 3 సార్లు వస్తుంది. ఇవన్నీ వింటూనే ఉంటాం కదా మనము కామన్గా. సో ఈ ఛాన్సెస్ అనేవి వస్తుంది అనేది మాత్రం నేను అస్సలు నమ్మను. ఛాన్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ జనరేషన్లో ఈ సిచ్యువేషన్స్లో మాత్రం ఛాన్సెస్ రావు, మనం క్రియేట్ చేసుకోవాలనేది నేను నమ్ముతాను ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు నువ్వు లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, లైక్ స్టూడెంట్ అయినా, జాబ్ చేస్తున్నా, ఖాళీగా ఉన్నా, లేదంటే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తున్నా, బిజినెస్ ట్రయల్స్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏదైతే నేను ఏం చేస్తున్నా అని నీకు ఒక్కసారి కనుక నీ మైండ్లో ఒక క్వశ్చన్ వస్తే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ టు ట్రావెల్. సో ట్రావెల్ అంటే ఒకటే కాదబ్బా, బ్యాగ్ వేసుకోవాలి, డబ్బులు పెట్టుకోవాలి, ఏ బస్సో ఏ కారో లేదంటే ఏ ఫ్లైటో లేదంటే ఏదో ఒకటి తీసుకొని ట్రావెల్ చేసి ఒక డెస్టినేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అది చూసుకొని అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి, ఇది ఒక్కటే కాదు కదా ట్రావెల్ అంటే. లైక్ నేను ఇందాక చెప్పిన సిచ్యువేషన్లో నువ్వు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా ఒకేసారి కంప్లీట్గా నువ్వు మళ్ళీ జీరో అయిపోయి, లైక్ అంటే అన్నీ వదిలేసేసి ఒక 10 days కానీ 1 month కానీ నువ్వు ఏ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండా, లైక్ అంటే నీ జాబ్ కానీ నీ డబ్బులు కానీ లేదంటే నీ ఏదైనా సరే నీ ఏది ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండా నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ఒక 50 kilometers 100 kilometers 200 kilometers 1000 kilometers ఎంత దూరం వెళ్తావు వెళ్ళి అక్కడ నీ అంతటా నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ అవ్వు. ఒక 1 month మొత్తం బ్రేక్ అనుకో. అక్కడికి వెళ్ళి నువ్వు ఎట్లా బతుకుతావు, ఏం చేస్తావు, నీ దగ్గర ఏ రూపాయి ఉండొద్దు, ఎవరి దగ్గర బ్యాకప్ ఉండొద్దు, ఎవరిని డబ్బులు అడగొద్దు, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోయి 1 week ఉంటావా, నీకు 1 week ఉండేంత కాన్ఫిడెన్స్ ఉందా, అక్కడికి వెళ్ళిపోయి ఆ 1 week ఎట్లా బతుకుతావో సర్వైవ్ అవ్వవు. కొత్తగా అక్కడ వెళ్ళి నువ్వు డబ్బులు ఎట్లా సంపాదించుకుంటావు, ఫుడ్ ఎట్లా సంపాదించుకుంటావు, నువ్వు ఏమైనా సేవింగ్ చేయగలుగుతావా, అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఏముంది, ఎక్కడుంది, ఏముంది. సో ఇది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయి. నువ్వు నీ దగ్గర టైం ఉంది, నీకు పాసిబుల్ ఉందంటే 100% నీకు లైఫ్ మొత్తం నేర్పించేస్తుంది అది.
నీ 1 వీక్ కానీ 1 మంత్ కానీ నువ్వు చేసే నీ కాన్ఫిడెన్స్ ఎంత అయితే ఉందో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తంలో ప్రతిదీ నేర్చుకోగలుగుతావు. అందులో నువ్వు ఫుడ్ ఎలా రోజు నువ్వు తినకపోతే అవ్వదు. సో నువ్వు ఏ డబ్బులు వాడొద్దు, ఎవరి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవద్దు, అసలు డబ్బులు వేయమని అడగొద్దు. నీ దగ్గర ఒక ఛార్జ్కి డబ్బులు పెట్టుకొని ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎలా సర్వైవల్ అవుతావు, డబ్బులు ఎలా సంపాదించుకోగలుగుతావు, ఒక దగ్గరికి వెళ్ళి హోటల్లో వర్క్ చేస్తావా, లేదంటే నీ టాలెంట్ ఏంటి, నీకు నువ్వు తెలుసుకోవాలంటే ఈ కాన్ఫిడెంట్గా నువ్వు ఒక్కసారి ఛాలెంజ్ తీసుకొని 1 వీక్ లేదంటే ఇంట్లో అన్నీ కంప్లీట్గా చెప్పేసేసి అన్ని బాధ్యతలు అన్నీ వదిలేసేసి వెళ్ళిపోయేంత ఛాన్స్ ఉంది నీకనంటే నువ్వు 100% ఇది చేసి చూడు. 100% నన్ను నమ్ము, నువ్వు కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకొని వస్తావు. సో అది దాన్ని కూడా ట్రావెలింగ్ అనవచ్చు. సో ఇప్పుడు లైక్ మనం చేసేది కూడా అదే అనుకోవచ్చు. ఉన్న జాబ్ వదిలేసాము, లైక్ కంప్లీట్గా ఉన్న కంఫర్ట్స్ అన్నీ వదిలేసాము, అన్నీ చేసేసి వచ్చేసాము. సో ఇప్పుడు సర్వైవల్ అవుతున్నాము. ఒక 20,000 మంత్లీ రెవెన్యూలో 13,000 కార్ ఈఎంఐ పే చేసుకుంటూ, ఒక 5,000 ఫ్యూయల్కి స్పెండ్ చేసుకుంటూ, ఒక 2,000 ఓన్లీ 2,000లో నేను సర్వైవల్ అవుతున్నాను అనమాట. లైక్ అందులోనే ఫుడ్ చూసుకోవాలి, నా వాష్రూమ్స్ అన్నీ చూసుకోవాలి. బట్ సమ్ టైమ్స్ కార్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కొంచెము నాకు ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి కంపల్సరీ నేను డిపెండెన్స్ అవ్వాల్సి వస్తుంది. సో నా సిచ్యువేషన్ వేరు, బట్ నీ సిచ్యువేషన్లో నువ్వు కనుక చేయగలిగితే 1 వీక్ నేను కంప్లీట్గా 1 ఇయర్ చేస్తున్నా కాబట్టి కంపల్సరీ టోల్ గేట్స్ కోసమనో లేదంటే దేనికోసమో దానికి కంపల్సరీ మా డాడీ పైన లేకపోతే మా తమ్ముడి పైన డిపెండెన్సీ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా. సో ఇఫ్ ఇన్ కేస్ నీ కనుక ఛాన్స్ ఉంటే 100% నన్ను నమ్ము, ఒక్కసారి 1 వీక్ కానీ 1 మంత్ కానీ ఒక్కసారి వెళ్ళిరా. నువ్వు వస్తే నువ్వు ఆటోమేటిక్గా నీ లైఫ్లో నువ్వు ఏంటి అనేది నీకు ఒక క్లారిటీ వస్తుందని నేను నమ్ముతాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రావెలింగ్ చేసేవాళ్ళు చాలా డిఫరెంట్ అబ్బా. ఒక్కొక్కరి ట్రావెలింగ్ ప్యాటర్న్ ఒక్కొక్కలా ఉంటుంది. సో చూడండి, ఒకసారి ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే చూస్తుంటే కొంతమంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కోసమో లేకపోతే పోస్ట్ల కోసమో అక్కడికి వెళ్ళేసి వచ్చామా, ఫొటోస్ దిగామా, స్టోరీస్ పెట్టుకున్నామా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసామా అన్నట్టుగా ఒక ట్రావెలింగ్ ఉంటుంది. ఇంకో గ్రూప్ ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎవరితో సంబంధం లేకుండా నేచర్ని కంప్లీట్గా ఒక ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడమా, లేదంటే ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడమా, ప్రాపర్గా ట్రాన్స్లో ఉండిపోతారు అనమాట. నేచర్ ట్రాన్స్లో నేచర్ని లవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది ఒక వే ఉంటుంది. సో అదొక గ్రూప్ ఆఫ్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కంప్లీట్గా చూసుకున్నట్టే కొంతమంది ఉంటారు మనుషుల్ని కొత్త వాళ్ళని కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి. సో డిఫరెంట్ వేస్ ఉంటాయి. ట్రావెలింగ్ అంటే ఇది ఒక్కటే కాదు, జస్ట్ ఓన్లీ వెళ్ళేసి రావడం అనేది కాదు. చాలామంది జస్ట్ తెలియదు, వాళ్ళు వెళ్తారు వస్తారు అంతే తప్ప ఏం చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయరు యాక్చువల్గా. సో ట్రావెలింగ్లో చాలా జరుగుతాయి. వాటి మొత్తం నువ్వు ఒక్కసారి కాన్షియస్గా ఆలోచన చేస్తే నువ్వు ఏం నేర్చుకున్నావు ట్రావెలింగ్ వల్ల అనేది నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఒక్కసారి నీ పాత ఏంటో నువ్వు చూస్ చేసుకో. నువ్వు చేసే ట్రావెలింగ్లో చెప్పాను కదా, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నీ ఫ్యామిలీ కండిషను అన్నీ నీకు కన్వీనెంట్గా ఉన్నాయంటే మాత్రం 100% నన్ను నమ్ము. అన్నీ వదిలేసాయి, ప్రపంచంలో ఉన్నది అన్నింటినీ వదిలేసాయి. నీ అప్పులు, నీ టెన్షన్స్, నీ ఆఫీసు, నీ ఫ్యామిలీ అన్నింటినీ వదిలేసాయి. ఖాళీ కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళిపోయి ఒక 1 వీక్ సర్వైవల్ అయ్యి మళ్ళీ వచ్చేసాయి. ఆ 1 వీక్ నీకు మొత్తం నేర్పించేస్తుంది. అది నేను చెప్పేదన్నమాట. సో ఆ ట్రావెలింగ్ నువ్వు ఎలా చూస్ చేసుకుంటున్నావు, ఏ పాత్లో చూస్ చేసుకుంటున్నావు అనేది నీ మీద డిపెండెన్స్ అయి ఉంటుంది. అంటే నీ స్కిల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా అప్పుడే అన్నీ నేర్పించేస్తాయి అనమాట. నీ స్కిల్స్ ఏంటి నువ్వు ఎలా బ్రతకగలుగుతావు బయటికి వెళ్తే. సో ఇవన్నీ నీకు నేర్పించేస్తుంది. సో దట్స్ ఇట్. అది చెప్పాలనుకున్నా నేను ఓవరాల్గా. నేను ఒక్కటే చెప్తాను అబ్బా, లైఫ్లో సక్సెస్ అనేది అదొక మార్క్ కాదు. సక్సెస్ అనేది జస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో సక్సెస్ అని ఎప్పుడూ మనము అనుకోవద్దు. సో సక్సెస్ అంటే ఏంది, నేను మిమ్మల్ని అడిగితే ఏం చెప్పగలుగుతారు చెప్పండి? అంటే ఒక ఇల్లు కట్టాను, లేదంటే ఒక జాబ్ తెచ్చుకున్నాను, లేదంటే అవన్నీ జస్ట్ ఓన్లీ థింగ్స్ అబ్బా. అవి పర్మనెంట్ ఉంటాయి ఉండవు, అది కాదు అసలు. అది ఏది ఉండదు. ఈ వరల్డ్లో మనకి ఏది పర్మనెంట్ కాదు. సో మనం సక్సెస్ అనుకున్నది అది అస్సలు అన్సక్సెస్ అనమాట. కంప్లీట్గా సక్సెస్ అనేది ఏది లేదు ఈ ప్రపంచంలో. సక్సెస్ అనేదే లేదు. ఒక మనిషి కానీ లేదంటే ఏదైనా సరే ఒకటి సక్సెస్ అయినామంటే దానికి అస్సలు మీనింగ్ లేదు. నన్ను అడిగితే మాత్రం
వాటన్నిటిని ఎక్స్పీరియన్సెస్ కింద కన్సిడర్ చేసుకోవడమే బెస్ట్ అనుకుంటాను నా లైఫ్లో. నేను చెప్తున్నాను. సో నేను అలానే తీసుకుంటాను. ఏదైనా సరే మనం చేసింది ఏదైనా సరే, లైక్ మనం అనుకున్న జాబ్ కానీ, అనుకున్న గోల్ని రీచ్ అవ్వడం కానీ, అనుకున్న బిజినెస్ని సక్సెస్ అవ్వడం కానీ, వీటన్నిటిని ఏమున్నా సరే వీటన్నిటిని జస్ట్ ఎక్స్పీరియన్సెస్ కిందనే కన్సిడర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. లైక్ అలా కన్సిడర్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ ఏదైనా అది అచీవ్ చేసుకోగలుగుతాం అనుకుంటాను. సో ఇప్పుడు ఒకవేళ నేను సక్సెస్ అని ఒక్కసారి అనుకున్నావంటే వాట్ నెక్స్ట్ అనేది నీకు అన్నీ ఏమి ఉండదు అనమాట. సో అక్కడికి సెటిల్, లేదంటే ఒక సర్కిల్ ఉంటుంది కదా, సో ఆ సర్కిల్లో వెళ్ళిపోతావు అనమాట. ఆ సర్కిల్లో నుంచి బయటికి వచ్చి ఆలోచిస్తేనే ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తేనే ఈ సక్సెస్ అనేది సక్సెస్ అనేది డ్రగ్ మొత్తాన్ని తీసేసుకోవచ్చు అనమాట. సో ప్రపంచంలోకి మనం వచ్చినామంటే దాని మొత్తానికి మీనింగ్ ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. నా ఫీల్ అదే అనమాట. లైక్ చేయండి, అన్నీ చేయండి, లైఫ్లో ప్రతిదీ చేయండి అబ్బా. ఏముంది చెప్పు, అందులో అవుతాము, ఫెయిల్ అవుతాము, సక్సెస్ అవుతాము. అది జస్ట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్గా డివైడ్ చేసేసి నెక్స్ట్ మూవ్ అని వెళ్ళిపోవడమే అనమాట. లైక్ సక్సెస్లో ఏదైనా సరే అబ్బా, అది ఏదన్నా జస్ట్ సెకండ్సే, అంతే. సెకండ్స్, అవర్స్ మినిమం, అంతే. ఒక్కసారి ఆ డోపమిన్ ఇచ్చిందంటే ఆటోమేటిక్ తర్వాత ఏం ఉండదు. సరే అయిపోయింది, తర్వాత ఏంటి అక్కడే స్ట్రక్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. సో ఫైనల్గా నేను ఒక్కటే చెప్తానబ్బా, లైఫ్ అనేది, సక్సెస్ అనేది ఒక్కటే దగ్గర ఆగిపోదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. లైక్ జాబ్ వచ్చిందా, అదే జాబ్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏం చేస్తాను చెప్పు. వచ్చిందా జాబ్, వచ్చిందా, చేసినావా, ఇంట్రెస్ట్ ఉండే వరకు చెయ్యి. నీకు నచ్చలేదా ఇమ్మీడియట్గా ఆపేసేయి. లైఫ్ కంప్లీట్గా ఒక సెటిల్మెంట్ చేసేసి ఎక్కడికక్కడ ఒక ప్లాన్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న తర్వాత ఆపేసేయి. కంప్లీట్ ఫ్యామిలీని అన్నిటిని సెట్ చేసిన తర్వాత ఆపేసేయి. తర్వాత నీ గోల్ ఏంటి, ఇంకా నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటి, నెక్స్ట్ డెసిషన్ ఏంటి, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి. కానీ అదే సర్కిల్లో ఉండడం మాత్రం అది కరెక్ట్ కాదనిపిస్తుంది నా వరకు, నా ఒపీనియన్ మాత్రమే అది. సో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయండి లైఫ్లో, ఒకే దగ్గర ఆగిపోకండి. సో నా ట్రావెల్ ఫ్రెండ్ అనమాట వేణుగోపాల్ అని చెప్పేసి ఇండియన్ నోమాడ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ తన వ్యాన్ రివ్యూ ఒకటి చేసాము. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అండ్ తన యూట్యూబ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో తను ఒక లాజిక్ అండ్ ఫిలాసఫీ చెప్పాడబ్బా. లైఫ్ అనేది అందరికీ ఒకటేలాగా ఉంటుంది, బట్ ఒక్కొక్కరు ఒక్కో టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తారు, దట్స్ ఇట్, అంతే. సో లైఫ్ని కంప్లీట్ ఒక స్క్వైర్ తీసుకుని స్క్వైర్లో చెక్స్ పెట్టేసుకుంటే, బాక్స్ పెట్టేసుకుంటే కంప్లీట్గా, సో అందులో లైఫ్లో ప్రతి ఒక్కరు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టైమింగ్ ఉంటుంది అనమాట. తను చెప్పిన ప్రకారంగా చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనేది ప్రతి ఒక్కరికి అవ్వాల్సిందే, బట్ అది ఏ టైంలో అవుతుంది, ఏ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఏజ్ ఉండొచ్చు, లైక్ అలా. అండ్ మ్యారేజ్, జాబ్, ఫ్యామిలీ, మదరు, ఫాదరు, లైక్ కిడ్స్, వీటన్నిటిని ఒక్కొక్క చెక్ బాక్స్ పెట్టేసేస్తే, సో లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఆ బాక్స్ని చెక్ చేసుకోవాల్సిందే. బట్ ఆ బాక్సెస్ని చెక్ చేయకుండా లైఫ్ని ఎండ్ చేస్తే మాత్రం వాడంత దరిద్రమే ఉండదన్నమాట. సో అందుకోసమే ఈ సూసైడ్స్ ఇవన్నీ ఏవి వేస్ట్ అబ్బా. ఇవన్నీ లైఫ్ ఒకేసారి వచ్చింది మనకి, వాటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను అదే చెప్తున్నాను మీకు, సక్సెస్ అనేది ఒకే దగ్గర స్టాండర్డ్ కాదబ్బా. అది సక్సెస్ అనేది జస్ట్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే మన లైఫ్ అయితే చాలా బాగుంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ చెక్ బాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే లైఫ్లో. సో నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి, నీ దగ్గర ఉన్న టైంని బట్టి, ఆ టైం ప్రకారంగా ఏ టైంలో ఏది చేయాలో దాన్ని ఒకసారి ప్రాపర్గా డిజైన్ చేసుకొని అన్ని చెక్స్ని లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయే వరకు లైఫ్లో ప్రతి బాక్స్ని చెక్ చేసేసి అన్నింటిని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి తప్ప, నా లైఫ్లో ఇవి కొన్ని ఏజ్లో చేయాల్సినవి ఆ ఏజ్లోనే చేయాలని అంటారు కదా పెద్దోళ్ళు. ఇవన్నీ నేను చెప్పేవి ఇవన్నీ ఎప్పుడో అన్ని పెద్దోళ్ళు అన్నీ చెప్పినవి అబ్బా. సో ఈ బాక్సెస్ ఇవన్నీ కంప్లీట్గా ఏంటంటే క్లియర్గా ఏ ఏజ్లో చేయాల్సిన ఆ ఏజ్లో చేసేసి, ఏ ఏజ్లో కావాల్సిన ఆ ఏజ్లో చేసేసుకొని లైఫ్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవడం అంటే, లైక్ ఒక పర్సన్ని కంప్లీట్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి కన్సిడర్ చేయాలంటే
నన్ను అడిగితే సంపాదించిన డబ్బులో లేదంటే సంపాదించినది ఏదైనా కాదబ్బా. లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ చేస్తాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు, ఎన్ని సక్సెస్ని టేస్ట్ చేస్తాడు. సో లైక్ ఈ బాక్సెస్ అని చెప్పాను కదా, సో ఈ లైఫ్లో ఎన్ని బాక్సెస్ని టిక్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. మీ లైఫ్లో మీరు ఇప్పుడున్న ఏ స్టేజ్ అయినా సరే, సో దాన్ని సక్సెస్ అని ఫీల్ అవ్వకుండా ఎక్స్పీరియన్సెస్ కింద కన్సిడర్ చేసి ప్రతి దాన్ని ఫీల్ అవ్వి ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారనుకుంటున్నా. సో అది మొత్తం ఓవరాల్గా చెప్పాలనుకున్నది అయితే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. బాయ్ నౌ.